యాక్టర్స్కి చాలా పెయిన్ఫుల్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఎందుకు అంటే దే ఆర్ వెరీ సెన్సిటివ్ చాలా సెన్సిటివ్. వాళ్ళు ఎంత డీప్ డౌన్ ఎంత బాధపడతారు. కొన్ని విషయాలు నేను ఈరోజు నీతో అడగాలనుకున్న కొన్ని విషయాలు ఏంటంటే దానికి రిలేట్ చేస్తూ, ఇట్స్ నాట్ ఓన్లీ యాక్టర్స్ యాక్చువల్లీ, పీపుల్ హూ సూసైడ్స్ చేసుకునే వాళ్ళు, ఓకే, వాళ్ళ స్ట్రెస్ లెవెల్, ఆ స్ట్రెస్ లెవెల్ చాలా ఉండేది. యాక్టర్స్లో ఎక్కువ ఉంటుంది చీతు. ఎందుకని? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? సార్ బేసిక్గా నేను గమనించింది ఏంటంటే సార్, యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి దే వెరీ అంబిషియస్ ఉంటారు, ఏదో సాధించాలి తపన వస్తుంటారు. అవును. బట్ దీంట్లో ఏది నీ చేతిలో ఉండదు సార్. అండ్ ఫర్ యూ టు రియలైజ్ దట్ ఏది నీ చేతిలో ఉండదని సిగ్నిఫికెంట్ అమౌంట్ పడుతుంది, 4-5 years పడుతుంది. అరే ఏంట్రా నా చేతిలో ఏం లేదురా, ఈ కెరీర్ ఏంట్రా, ఎలా ఉంది, నీకు ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందో తెలియదు, ఎప్పుడు రాదో తెలీదు, చివరి దాకా వచ్చి ముందుకెళ్తుందో తెలీదు. సార్ నేను ఐ టెల్ యూ వాట్ ఐ వెంట్ త్రూ సార్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద డైరెక్టర్. సో దిస్ ఫిలిం ఐ వాజ్ సెలెక్టెడ్. ఐ వాజ్ న్యూ అప్పుడు, ఒక 3-4 years ఉన్నాను. ఈ సినిమా సెలెక్ట్ చేసేటప్పుడు అటువైపు స్టార్, అండ్ దెన్ వాట్ దే సెడ్ వాజ్, ఈ బ్యానరు ఇది వస్తుంది, నువ్వు 3-4 సంవత్సరాలు 6 నెలలు నువ్వు ఏ సినిమా చేయకూడదు అని. ఓకే. ఐమ్ లైక్ సార్ నా కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, 6 నెలలు నేను సినిమా చేయకూడదు అంటే నేను ఎట్లా బతుకుతాను సార్ ఇదని. సరే లేదు, ఆయనకి డేట్లు ఉన్నప్పుడు నీకు డేట్ లేకపోతే ఎట్లబ్బా, నీ డేట్ల కోసం ఆయన ఆగుదాలా, 6-7 నెలలు నువ్వేం సినిమాలు చేయకూడదు. మధ్యలో మనిషి. ఐ సెడ్ సరే సార్ ఓకే. సో ఐ వెంట్ టు ద షూట్. ఐ వాజ్ సెలెక్టెడ్ త్రూ ఆడిషన్స్ సార్. ఓకే. వాళ్ళే నాకు ఫేవర్ ఏం చేయలేదు. ఓకే. యా. సో ఐ వెంట్ త్రూ ద ఆడిషన్స్కి వెళ్ళినాక షూట్కి వెళ్ళాను. దే షాట్ ఫర్ 3 days. సో ఇట్ వాజ్ అ వెరీ బిగ్ బ్యానర్, వెరీ పెద్ద హీరో, అమేజింగ్ పెద్ద డైరెక్టర్. సో నేను అమ్మకి చెప్పాను, నాన్నకి చెప్పాను, నా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను. ద ఎంటైర్ మై వరల్డ్ నోస్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఓకే. ఇట్ వాజ్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. 2 నెలలు అవుతుంది నాకు కాల్ రావట్లేదు, 2 నెలలు అవుతుంది నాకు కాల్ రావట్లేదు. సో ఐ కాల్ దమ్ అప్. అప్పుడు కో డైరెక్టర్ ఏంటంటే, అదేంటి నేను తీసేసాను కదా నీకు చెప్పలేదా అన్నాడు. సీరియస్లీ? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, 6 నెలలు మీరు ఏం చేయకూడదు అన్నారు, నాకు సినిమాలన్నీ వదులుకున్నాను, మీరు ఈ సినిమా ఉందని చెప్పి నేను చేశాను కదా, మీరు ఇప్పుడు నాకు చెప్తారండి సార్, నాకు ముందు చెప్పిన నేను ఏదో చేసుకోండి. లేదు 2 నెలలు అయిపోయింది కదా, నీకు చెప్పేశాను కదా, 2 నెలలు అయిపోయింది, ఇప్పుడు నిన్న ఎట్లా తీసుకుంటావు అన్నారు. ఎంత పెయిన్ ఉందంటే యాజ్ అన్ యాక్టర్గా నాకు, అంటే ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా మీకు అంత పెయిన్ ఫీల్ అయిపోతాను, కానీ పిచ్చోండి అయిపోయాను సార్. ఫ్రెండ్స్ అందరికి ఏం చెప్పుకోవాలి ఇప్పుడు, అంటే వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నాను అడిగినప్పుడల్లా, అరే సినిమా చేస్తున్నాను రా, ఇది చేస్తున్నాను, ఇది సినిమా చేస్తున్నాను, ఇది చేస్తున్నా, తీసేశారంటే ఏంటి, హౌ డు ఐ ఫేస్ ద వరల్డ్. సో ఐ కుడెంట్ స్లీప్ సార్. దే డిడ్ంట్ టెల్ మీ. 2 months ఇది అయిపోయింది, నాకు అర్థం కాలేదు, ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదు, ఎవరికి చెప్పినా కానీ ఏం లేదు. అండ్ ఒక 2 months ఇస్ లైక్, ఎందుకు ఇంత అన్ప్రొఫెషనల్గా ఉంటుంది, ఓకే, చెప్పొచ్చు కదా. అంటే హౌ విల్ పీపుల్ టేక్ ఇట్, బికాజ్ నేను ఇప్పుడు ప్రపంచం అంతా చెప్పాను సార్. ఇప్పుడు మీరు అన్నారు సార్, మీరు ఇండియా క్రికెట్ టీం నేను ఎలక్ట్ అయ్యాను అన్నారు. అసలు మీ ఊర్లో వాళ్ళు అంతా ఏం మాట్లాడుకుంటారు, అరే నీ అమ్మ ఇటు ఆడబోతున్నాడు రా ఇదంటే, లేదు తీసి పడేసారు అనగానే మీకు హౌ విల్ యూ ఫేస్ ఇట్. ఇట్స్ సో మచ్ ఆఫ్ అ స్ట్రెస్ సార్. సో బేసిక్గా నాకేమనిపించిందంటే, డబ్బులు ఉండవు, దర్ ఇస్ నో మనీ హియర్, అండ్ ఒక పిచ్చి ప్యాషన్తో ఏదో సాధించాలనే దాంతో వస్తాం. వచ్చినాక ఒక 4-5 years నువ్వు ఇక్కడ ఉన్నాక ఒక మెంటల్ బ్లాక్ వస్తుంది సార్. నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయగలవు ఇప్పుడు, బికాజ్ యూఆర్ నోన్, హౌ డూ యూ వర్క్. సరే అది ఒకటి చదివాను సార్, ద వర్స్ట్ థింగ్ ఈజ్ బీయింగ్ పూర్ అండ్ ఫేమస్. ఇఫ్ యూఆర్ రిచ్ అండ్ అనానిమస్, అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. ఇఫ్ యూఆర్ రిచ్ అండ్ అనానిమస్, ఇఫ్ యూఆర్ పూర్ అండ్ ఫేమస్, నీకంటే దరిద్రుడు ఈ ప్రపంచంలో ఉండడు. దట్ ఈస్ వాట్ హ్యాపన్స్ టు యాక్టర్స్. దే ఆర్ ఫేమస్ బట్ దే ఆర్ నాట్ rich. Now they try to put up an image to be that person, and in the process they kill themselves. And the other thing is, sir, ఇప్పుడు మనం జాబ్కి వెళ్తున్నాము, పొద్దున్న 9 నుంచి 6 దాకా నీకు ఏదో వ్యాపకం ఉంటుంది, దేర్ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. ఇక్కడ దేర్ ఇస్ నథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. నీకు ఎప్పుడు వర్క్ వస్తుందో తెలీదు, ఎప్పుడు రాదో తెలీదు, వెయిట్ చేస్తూ ఉంటావు. యూ వెయిట్ ఫర్ అ నైట్ ఆపర్చునిటీ, ఇట్ డజంట్ కమ్. వచ్చినప్పుడు డబ్బులు ఉండవు, డబ్బులు ఉంటాయి, యు నో హౌ ఇట్ ఈస్. సో మెంటల్ స్టెబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? పని ఉంటేనే కదా మెంటల్ స్టెబిలిటీ వచ్చేది. నీకు పని లేనప్పుడు మెంటల్ స్టెబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? పని లేనప్పుడే కదా
నీ ఫోకస్ అంతా వేయటం నా చెప్పేవాళ్ళు ఉంటారు, అది చేస్తూ ఇది చేయరా అంటారు. అది చేస్తూ ఇది చేయడం ఎట్లా అవుతుంది సార్? హౌ ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్? నీకు షూట్ ఎప్పుడు ఉంటుందో నీకే తెలియదు. ఇప్పుడు నువ్వు అది చేయాలంటే అసలు ఎలా చేస్తావు? నీ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది? ద టఫెస్ట్ థింగ్ ఫర్ అన్ యాక్టర్ ఈజ్ ఫైటింగ్ ద డిప్రెషన్ ఎవ్రీ డే సార్. You have to know, నేను ఏమంటానంటే the number one skill set that you need to have if you want to survive as an actor is fighting the depression every day. Yeah, if you know how to manage your mind and fight the depression, you are 60% as an actor నువ్వు గెలిచినట్టే. ఆ రెండు లేకపోతే మొత్తం కెరీర్ అయిపోతుంది సార్. ఇట్స్ లైక్ ఇప్పుడు నేను కొన్ని రోజులు రాత్రి షూట్లు చేస్తాను, కొన్ని రోజులు పొద్దున్న షూట్ చేస్తాను, నా స్లీప్ సైకిలే టాస్క్ పోతుంది, మళ్ళీ నీకు నిద్ర పట్టదు, నీకు ఇన్సోమ్నియా వస్తుంది. నీకు ఇన్సోమ్నియా వచ్చినప్పుడు నీ మైండ్ సరిగ్గా పనిచేయదు. నీ మైండ్ సరిగ్గా పనిచేయనప్పుడు రిలేషన్షిప్స్ ఎలా కరెక్ట్గా ఉంటాయి? ట్రూ. నీ రిలేషన్షిప్స్ గో ఫర్ అ టాస్. ట్రూ. అండ్ వెన్ నీకు అసలు పనే లేకపోతే రోజు పొద్దున్నుంచి పిచ్చెక్కిపోతుంది. పిచ్చెక్కిపోయినా ఏం చేస్తాం సార్? వాట్సాప్లో ఎవరున్నారని చూస్తాం, ఎవరితో మాట్లాడాలని చూస్తాం. యూ ట్రైంగ్ టు డూ. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు చాలా ప్రొడక్టివ్గా ఫీల్ అవుతాడు. నేనేం ఫీల్ అవుతాను? అంతేగా. ప్రొడక్టివ్ ఉండదు, ఏముండదు. నేనేం చేస్తున్నానో నా జీవితంతో అనిపిస్తుంటుంది. ఇక్కడ 90% లక్ మీద ఆధారపడి ఉంటే నీకు ఎలా ఉంటుందంటే నా లక్ ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటావు. గొప్పగా చెప్పే వాళ్ళందరూ ఏమంటారంటే నువ్వు కష్టపడితే నీ లక్ వచ్చింది అంటారు. సార్ మీరు కష్టపడరా సార్? నేను కష్టపడినా, ఎవరు కష్టపడవా? ఆబ్వియస్లీ అందరూ కష్టపడతారు. ఇంకొక మాట అంటారు, నీ టైం వచ్చింది, టైం వచ్చేదాకా వెయిట్ చేయి అంటారు. సార్ ఇప్పుడు వాళ్ళు ఒక ఇద్దరిని ముగ్గురిని చూస్తారు, అవును, పేపర్లో ఇన్స్పైరింగ్గా రాస్తారు, అవును, 2-3 యాక్టర్స్ గురించి, అవును, వీళ్ళు ఎన్నున్న ఒడిదడుగులు తట్టుకొని వచ్చారు అని అంటారు. సార్ వాళ్ళు 1000లో ఒక్కరిని చూస్తుంటారు, ఇద్దరిని చూస్తారు. నేను 1000లో 998 మందిని కలుస్తూ ఉంటా రోజు. నేను 998 మందిని రోజు కలుస్తున్నప్పుడు నాకు హోప్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ట్రూ. ఐఐటికి ప్రిపేర్ ఎవడో ఒకడు కొట్టాడు, బట్ మిగతా వాళ్ళందరూ నువ్వు కలుస్తుంటావు. నువ్వు కలిసినప్పుడల్లా నీ అమ్మ ఎట్టుంటుంది జీవితం, ఏంట్రా ఇది అనిపించినప్పుడు నీకు హోప్ క్రియేట్ అవ్వదు. సో దిస్ కెరియర్ ఈజ్ నాట్ అ ప్రొఫెషన్ సార్. If there is any aspiring actor looking at it, this career is not a profession. It is a hobby. Acting is a hobby. Treat it like that. Come, pursue your hobby and go back. ఇది ప్రొఫెషన్ అని ఎవరైనా చెబుతుంటే మాత్రం దయచేసి వినకండి. That is not how it works. That is my strong feeling, sir. Yeah. అంటే యాక్టర్స్ మీరు చూస్తే చాలామంది కొంచెం యూ హియర్ అరే ఈ యాక్టర్లు అందరూ ఏంటో అట్లా చేస్తున్నారు వాళ్ళ గురించి న్యూస్లు వింటున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ద ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ ద మైండ్, ద అట్మాస్ఫియర్ ద మైండ్ ఈస్ క్రియేటింగ్. పని లేదు, ఏదో చేయాలని ఉంటుంది, బయటికి వెళ్ళి ఇంకేం చేయలేము, ఇదే అని పట్టుకొని ఉంటాము. ఇదే అని పట్టుకున్నప్పుడు ప్రతి వాడు క్యాపిటలిస్టిక్గా ఆలోచిస్తాడు. నీకు ఇదే నువ్వు చేస్తున్నావు అంటే అందిస్తే వస్తారు, రమ్మను, లేకపోతే వద్దు అంటారు. విచ్ మీన్స్ యూఆర్ ఈజీలీ రీప్లేసబుల్. when you're easily replaceable, when there is no control on your hands. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ చేస్తున్నాం అనుకోండి సార్, అవునా ఒక రోజు ఇక్కడ చేయమను, ఇంకో రోజు రాత్రి రమ్మను, ఇంకో రోజు బాంబేలో వర్క్ చేయమను అంటే వాడు ఏమంటాడు, ఏంద్రబాయ్ నేను ఎక్కడుంటానో నాకే తెలియపోతే నీకు ఎలా పనిచేస్తానరా అంటాడు. అంతే కదా. సో ద సేమ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ ఫిల్మ్స్. యూ డోంట్ నో వేర్ యూ గోయింగ్ టు బీ, యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. అండ్ సార్ పొద్దున్నే షార్ట్కి పిలిస్తే కొన్నిసార్లు సాయంత్రం దాకా షార్ట్ రాదు. అవును. వాడికి హౌ డస్ హీ మేనేజ్ హిస్ మైండ్ సార్? చెప్పండి. వేర్ ఈజ్ హీ గోయింగ్? వాట్ ఈస్ ఇట్? ఇట్స్ అ వెరీ టఫ్ వరల్డ్ ఫర్ అన్ యాక్టర్ సార్. అంటే అనొచ్చు మిగతా ఫీల్డ్స్లో కూడా ఇంతే టఫ్ ఉంటుంది అంటారేమో, కానీ మిగతా ఫీల్డ్స్లో టఫ్ ఉండొచ్చేమో, కానీ నీ మైండ్ ఖాళీగా ఉన్నప్పుడల్లా దట్ ఫీల్డ్ వేర్ నథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఈజ్ ద మోస్ట్ వర్స్ట్ థింగ్ టు హ్యాపన్. ట్రస్ట్ మీ ఆన్ దట్ సార్. చిన్నపిల్లలకి స్కూల్ లేకపోతే నువ్వు చెప్పినట్టే వాళ్ళు చేయాలంటే వాళ్ళు తీవ్రమైన స్ట్రెస్ గురవుతారు ఒక రొటీన్ లేకపోతే. దట్ ఈస్ వాట్ హ్యాపన్స్ విత్ యాక్టర్స్. ఇట్స్ అ టఫ్ థింగ్ సార్. సూసైడ్స్ మీద ఒక సబ్జెక్ట్ అనుకున్నప్పుడు ఎస్పెషల్లీ ఈ యాక్టర్స్ విషయంలో చాలా ఎక్కువ విన్నా నేను. రైట్ సార్. చాలా డిప్రెషన్ ఉంటుంది. అది ఎందుకు అనేది నాకు తెలియలే. అంటే సార్ నేను ఇంకోటి చెప్పను సార్, యు ఆర్ పుట్టింగ్ ద మోస్ట్ సెన్సిటివ్ పర్సన్ ఇన్ అ మోస్ట్ రూత్లెస్ ఎన్విరాన్మెంట్. సార్ ఒక చిన్న పాపను తీసుకెళ్ళి ఒక పులి కేజీలో పెడితే ఎట్లుంటుంది సార్? అసలు దానికి తెలుసా? ఏమీ తెలియదు. అది ఆడుతూ ఉంటుంది. ఇట్ నెవర్ నోస్ ఇట్స్ గోన్ బి గెట్ ఈట్. ఇట్ నెవర్ నోస్ దట్. నేను చిన్న పాపలాగా ఏంటంటే సార్ ఒక్కసారి నువ్వు యాక్టర్ అయినాక
నువ్వు తెలియకుండా చాలా సెన్సిటివ్ అయిపోతావు సార్. యూ బికమ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్. ఓకే. And when you become extremely sensitive, you're thrown into a ruthless world where you're easily replaceable. A ruthless world which says that ఇది కాకపోతే ఇంకోడు అంత డబ్బులా ఇవ్వలేము, వస్తే చేయమని లేకపోతే. యూ ఫీల్ లైక్ ఇన్ని ఇయర్స్ నువ్వు ఇంతే దీంట్లో పెట్టావు టైము, నీకున్న స్కిల్ సెట్ ఇదే. దిస్ ఈజ్ నాట్ ఎ ట్రాన్స్ఫరబుల్ స్కిల్ సెట్ సార్. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు FMCGలో వర్క్ చేస్తే నీకు ఒక మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఇంకో ఫీల్డ్లో మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ వర్క్ చేయొచ్చు. నువ్వు యాక్టింగ్గా చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ నాట్ ఎ ట్రాన్స్ఫరబుల్ స్కిల్ సెట్, ఇది తీసుకెళ్ళి ఇంకో ఫీల్డ్లో పెట్టలేవు. ట్రూ. మరి ఇప్పుడు వాడు ఏం చేసుకుంటాడు సార్? దీన్ని నమ్ముకున్నాడు. అంతేగా. ఎదుటోడు ఎంతైనా పడాల్సిందే కదా. అవును. అండ్ నీ చేతిలో నువ్వు ఎప్పుడు షూటింగ్ చేస్తావో నీ చేతిలో ఉండదు, వాళ్ళు ఎప్పుడు డేట్స్ అడుగుతారో నీ చేతిలో ఉండదు. ఏమి లేనప్పుడు నీ చేతిలో ఇంకేముంది సార్? నువ్వు ఏం ప్లాన్ చేసుకుంటావు లైఫ్తో? నీ చేతిలో అసలు ఏమి లేకపోతే ఎలా ఉంటుంది? ద వర్స్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ హ్యావింగ్ కంట్రోల్ ఇన్ యువర్ లైఫ్. ఆస్క్ ఎనీ వన్ ఇన్ ద వరల్డ్, అరే నీ చేతిలో లేకపోతే నువ్వేం రా అనిపిస్తుంది కదా సార్. అవును. ఇట్స్ లైక్ సో ఇట్స్ ది వెరీ సెన్సిటివ్ పీపుల్ సార్. ద వెరీ సెన్సిటివ్ పీపుల్ని నువ్వు ఇలాంటి రూత్లెస్ వరల్డ్లో పెట్టేస్తావు. ఆ రూత్లెస్ వరల్డ్లో పెట్టేసినాక వాడికి స్ట్రగుల్ అవుతుంటాడు. ఎట్ ది సేమ్ టైం వాడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఎవరు ఓపెన్ చేసినా ఓ సక్సెస్ఫుల్ హీరోని చూస్తుంటారు. వాడు కార్ దిగంగానే అందరూ చప్పట్లు కొడుతుంటారు, వెనకాల నుంచి మ్యూజిక్ ఇదంతా. నువ్వు అడిగే ప్రశ్న ఏంటి? నేను ఎందుకు అవ్వలేకపోతున్నాను? ఇది అంతేగా. నేను ఎందుకు అవ్వలేకపోతున్నాను? ఆ ప్రశ్నకు సమాధానం ఉందా? లేదు. యువర్ ఇన్ హెల్ప్లెస్ స్టేట్. ఓ నా ప్రశ్న కోసం నేను ఏం చేయాలి? నేను ఏం చేయాలో కూడా నీ చేతిలో లేదు. నువ్వు ఏం చేసినా ఇది ఇలా అవుతుందని లేదు. సో ట్రూ, వెరీ ట్రూ. పోనీ ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని లైక్ చేస్తూ పోదాం. ఓకే, మన చేతిలో లేదు. మన చేతిలో ఏముంది? దీన్ని ప్రేమించడం, మనం చేసే పనిని ప్రేమించడం. సో మనం చేసే పనిని ప్రేమిస్తూ పోదాం అనుకుంటే నీకు పనే రాకపోతే ఎక్కడ ప్రేమిస్తావు సార్? పని లేదు, పోనీ ఇంకేటైనా చేద్దాం అనుకున్నాం అనుకోండి, నేను బాగా గుర్తుపడతారు. నువ్వు ఏం చేస్తావు? అది ఒక నిస్సహాయత సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళిపోతుంది సార్, ఒక హెల్ప్లెస్నెస్లోకి. ఆ హెల్ప్లెస్నెస్లోకి తీసుకెళ్ళినప్పుడు నీ చుట్టుపక్కల నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే దట్స్ వేర్ థింగ్స్ సార్ ఎవ్రీ యాక్టర్ ఈజ్ గోయింగ్ త్రూ డిప్రెషన్. ఎవ్రీ యాక్టర్ విల్ గో త్రూ డిప్రెషన్. నేను చెప్తున్నాను కదా, స్కిల్ సెట్ ఇస్ ఇఫ్ యూ లెర్న్ హౌ టు హ్యాండిల్ యువర్ డిప్రెషన్ యూ కెన్ బికమ్ ఎ బెటర్ యాక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. If you don't know how to handle your depression, it will screw your life. It will kill your relationships. It will kill your personality. It will kill everything that you have. It will make you choose something else to replace the vacuum. And that is the worst thing to happen. అదొక పెద్ద ప్రాబ్లం. చాలా పెద్ద ప్రాబ్లం సార్, నిజం, చాలా పెద్ద ప్రాబ్లం. నాకు అదే అనిపిస్తుంది. ఉదయ్ కిరణ్ది అన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఒక్కసారిగా తనకి ఫిలిమ్స్ లేవంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ఎంత డిప్రెషన్ ఉంటుంది, ఎంత హౌ మచ్ ఏం బయటికి వెళ్ళి ఏమి చెప్పలేము. మనం ఏం చేస్తున్నామో ఇంత చూసాము. అరే నువ్వేం చేస్తున్నావు ప్రతి వాడు అడిగేవాడే. ఎప్పుడు బయటికి వెళ్ళినా అరే నువ్వు ఇంకేం చేయట్లేదా, ఇది ఎక్కువ అబ్బా. ఈ గోల్ ఎలా ఉంటుందంటే ఏంటి నువ్వు చేయట్లేదా, ఏమైపోయింది, ఎందుకలా ఉన్నావు, ప్రతి వాడు ఉచిత సలహాలే. నాకు రవితేజ గారు ఒక విషయంలో నాకు బాగా వస్తారు. మీరు ఎవరికైనా అడ్వైస్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సార్ అంటే నేను అసలు ఇవ్వను అని చెప్పాడు. ఎందుకు ఇవ్వాలి అడ్వైజ్? ఆ లైఫ్ వాడు బతుకుతున్నాడు, అసలు అడ్వైజ్ ఇవ్వకూడదు. ఎవరి లైఫ్ వాడిదే. పర్టికులర్గా సూసైడ్స్ మీద నేను ఒక స్క్రిప్ట్ రాసి 5 సెకండ్ల కోసం ఒక కథ రాసి ఆ పర్టికులర్ పాయింట్ని నేను కానీ ఒక పెద్ద యాక్ట్రెస్ చేత చెప్పించాలనేది నా పాయింట్. ఎందుకు ఇంత వచ్చింది కాబట్టి నేను విద్యాబలం కోసం రాశా. యా ట్రూ. నేను ఒక కథ రాసిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ నన్ను పిలిచి ఒక కథ చెప్పు, అంటే నేను హీరో ఓరియంటెడ్ కథ సార్ అని చెప్తే, లేదు నువ్వు వై కాంట్ యూ చేంజ్ ఫర్ హీరోయిన్, నాకు విజయబాలన్ గారి డేట్స్ ఉన్నాయి, నువ్వు చేస్తావా కథ అంటే డెఫినెట్లీ అండి అని చెప్పి వన్ డే ఆలోచించిన తర్వాత నేను ఆ కథని విజయబాలన్ గారి కోసం రాశా. దానికంటే ఇంకా అద్భుతంగా వచ్చింది నాకు. సో షీఈస్ ప్లేయింగ్ ఏ మదర్ రోల్ అని నాకు ఆవిడ చేస్తే బాగుంటుందని అనిపించింది. నాకు ఓవరాల్గా నేను ఆ ప్రొడ్యూసర్ చెప్పిందంటే సార్ 5 సెకండ్లు సార్, ఈ లాస్ట్లో చెప్పే ఆమె డైలాగ్, ఆ కాన్వర్సేషన్ ఏదైతే ఉందో ఒక్కడిని మార్చిన నేను ఏదో చేసిన అవుతాను సార్ సినిమాకి. వాళ్ళ పర్స్పెక్టివ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, నేను అప్పటికి కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇది బాగుంటుంది సార్, థ్రిల్లరు. నేను దాన్ని ఓటీటీగా చేద్దామని చెప్పి ఒక ఓటీటీ ఛానల్కి పంపించాను.
వాళ్ళు నన్ను పిలిచి నేను వాళ్ళతో కూర్చొని ఓకే. నాకు అది చెప్పండి అంటే నేను ఒక చిన్న లైన్గా చెప్పి మీరు పిచ్ టెక్ ఏదైనా ఉందంటే వాళ్ళ కోసం పిచ్ టెక్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు రిప్లై లేదు. నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, నేను మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఇప్పుడు మీకు యాక్టర్ సెన్సిటివ్ మీరు ఎలా ఉంటుందో మాకేంటంటే ఇంత కష్టపడి ఒక కథ అంతా రాసి ఒక ఎమోషన్ని మనం క్యారీ చేసుకొని రాసి పెట్టిన తర్వాత చెప్పాలని ఎవడన్నా దాన్ని రిజెక్ట్ చేసి ఏముందిలే అవి విందాంలే చూద్దాంలే అంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాం. దానికోసమే నేను ఆ కథ రాసి నేను ఎలాగైనా ప్రజెంట్ చేయాలి అని విపరీతంగా ట్రై చేశాను. నీకు తెలుసు కదా, సినిమా అంటే మన చేతిలో ఉండదు. ఎవరికి నచ్చదో ఆ టైంలో వాడికి ఎందుకు ఆ మూడ్ స్వింగ్స్ ఏంటో తెలీదు, ఆ కథను ఎందుకు యాక్సెప్ట్ చేయడో తెలీదు. ఇవన్నీ బ్యారియర్సే కదా. సో దట్స్ వేర్ స్పెండ్ ద టైమ్, ద క్వాలిటీ టైం. నువ్వు అన్నట్టు నీకు ఆ మూడ్ స్వింగ్ ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్ళి కూర్చుంటావు కదా, వాళ్ళు వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా వెళ్ళిపోండి, ఎక్కడికైనా వెళ్ళిపోండి, గో ఎనీవేర్. You should talk more about this, sir. The suicide mental health concept too. Probably you should call someone very good personality and this is the need of ours, sir. ఇది తెలియాలి. అవును.